మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లాస్ట్ టైం కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోతే కంగారు పడతారు. హలో అమ్మా సంధ్య, ఎలా ఉన్నావమ్మా? సంధ్య, బావున్నావా తల్లి? బావున్నానమ్మా. మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బానే ఉందమ్మా. దేవుడి దర్శనం బాగా అవుతుందా? చాలా బాగా అవుతుందమ్మా. 3 గుళ్ళు 6 గోపురాల్లా తిరుగుతూనే ఉన్నాం. సరేనమ్మా. అమ్మా సంధ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? సమస్య అలా ఏం లేదు నాన్న. మరి మాట ఏంటమ్మా అంత స్లోగా సైలెంట్గా వస్తుంది? అదా, కొంచెం జలుబు చేసింది, అందుకే. మిరియాల పాలు తాగాల్సింది కదమ్మా. దానికన్నా ముందు ఆవిరి పట్టమ్మా. గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని పుక్కిలించు. గొంతుకి చాలా మంచిది. అలాగే అమ్మా, అలాగే చేస్తాను. అమ్మా సంధ్య, ఆకాశు సూర్య ఇంట్లో ఉన్నారా? లేరు, ఇద్దరు సైడ్కి వెళ్ళారు. తీర్థయాత్రలకొచ్చి చాలా రోజులైంది. మీరెవ్వరూ ఫోన్ చేయడం లేదు. బిజీగా ఉంటున్నారా అమ్మా? అవునన్నా, ఆయనకేదో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ హడావిడిలో ఇద్దరూ తిరుగుతున్నారు. నాకేమో ఇల్లు ఆఫీసు సరిపోతుంది. నేను చెప్పానా? అమ్మా సంధ్య, మీరెవ్వరూ ఫోన్ చేయకపోయేసరికి మీ అమ్మకొక అనుమానం, భయం. ఇంతకు ముందు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదమ్మా. అప్పటినుంచి ఒకటే గోల. అమ్మా సంధ్య, ఆ భయం నా ఒక్కదానికే కాదమ్మా, మీ నాన్నకు కూడా ఉంది. పైకైతే చెప్పడం లేదు, అంతే. ఇంతకీ సూర్య ఎలా ఉన్నాడమ్మా? నువ్వు చెప్పినట్టే మారాడా? నీతో బాగానే ఉంటున్నాడా? బలవంతంగా కలిపిన బంధానికి విలువివ్వటం ఎందుకు? వదిలొచ్చేసి కలిసి బ్రతుకుదాం. అమ్మా సంధ్య, ఉన్నావా? చాలా బాగుంటున్నారు నాన్న. నేనేం చెప్పినా మీరు తట్టుకోలేరు, అందుకే అబద్ధం చెప్తున్నాను. నన్ను క్షమించండి నాన్న. చాలా సంతోషమమ్మా. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. ఒక్కసారి సూర్య ఆకాష్ ఇద్దరితో మాట్లాడాలనుందమ్మా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయనా అమ్మా? వద్దొద్దు, ఇప్పుడొద్దు నాన్న. ఈరోజు ఇంజనీర్తో మీటింగ్లో ఉన్నారు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఫ్రీ అయిన తర్వాత నేనే ఫోన్ చేయిస్తాను. సరేనమ్మా. మీరిద్దరూ జాగ్రత్త నాన్న. టాబ్లెట్లు టైంకి వేసుకోండి. దేవుడి మీద భక్తి ఒక్కటే కాదు, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధతో ఉండండి. అవన్నీ చూసుకోవడానికి మీ అమ్ముంది కదమ్మా, దిగులేం లేదు. సరే అయితే ఉంటాను. అలాగేనమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. సరేనమ్మా. వీలున్నప్పుడు సూర్య ఆకాష్తో ఒక్కసారి ఫోన్ చేయించమ్మా, మర్చిపోవద్దు. అలాగే నాన్న, ఉంటాను. హాయ్ విక్రమ్. హలో సూర్య. డోర్ నన్ను చూసి ఓపెన్ చేసావా లేక కిందకి దిగడానికి తీసావా? ఏదైతే ఏంటి, నిన్ను కలిశాను. అంటే నా కోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అన్నమాట. వేటగాడికైనా పోలీసు వాడికైనా ఓర్పే కదా మొదటి ఆయుధం. అఫ్కోర్స్, ఎరవేసిన ప్రతిసారి వేట సక్సెస్ అవ్వదు కదా. నిజమే, కానీ కాలం కలిసి రాకపోతే
ఎంత తెలివైన జంతువైనా వెదుక్కుంటూ వచ్చి బోర్డులో పడక తప్పదు. నీ మాటలు చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది విక్రమ్. ఫుల్ టైం పోలీస్గా ఉంటూ పార్ట్ టైం రైటర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఏదో తోచినవి 2 మాటలు అన్నాను, కానీ నాకన్నా పెద్ద రైటర్ మీరు. మాటలకు దొరకకుండా తప్పించుకోవటం, ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వటం మామూలు టాలెంట్ కాదు. ఈ టాలెంట్ హంట్ లాపి డైరెక్ట్గా మ్యాటర్ ఏంటో చెప్పు. చెబుతాను, కానీ నాకు అన్ని నిజాలే కావాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. అంటే ముందు ముందు చెబుతాను అంటున్నావా? ఏంటి విక్రమ్ నువ్వు ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూస్తున్నావు? ప్రస్తుతం నిజమే చెప్తాను అని పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. నా ఆలోచన మనిషిని బట్టి మారుతుంది. వృత్తి ధర్మమా? ప్రస్తుతానికి అలానే అనుకో. మంచిది, షూట్ ద క్వశ్చన్. ప్రతాప్ హత్య గురించి కొన్ని సందేహాలు చిక్కుముడుల్లాగానే మిగిలిపోయాయి. సాక్ష్యాలన్నీ ఆకాశే హంతకుడని క్లియర్గా చూపిస్తున్నాయి. అందుకే కదా అన్నయ్యని కూడా చూడకుండా అరెస్ట్ చేశావు. తప్పలేదు. అంత మాత్రాన రిమాండ్లో ఉన్నవాడు నేరస్తుడైపోడు. బయట తిరిగేవాడు అమాయకుడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎస్, నిజమే. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేకుండా ఇలా ఉంటుంది సూర్య. మా నీడను కూడా మేము అనుమానించుకోవడం పోలీసులకు అలవాటే. కేసుకు సంబంధం ఉన్న వాళ్ళనే కాకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా మేము అనుమానిస్తాం. అలాగే నిన్ను కూడా విచారించడానికి వచ్చాను. ఓహ్, అంటే అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చావు అన్నమాట. ఏ పుట్టలో ఏ పాముంటుందో ఎవరికి తెలియదు కదా. అలా అని కళ్ళు మూసుకొని వెతికితే కాటుకి గురయ్యే ప్రమాదం ఉంది. నేను పోలీసు వాణ్ణి, నా జాగ్రత్తలో నేనుంటాను. నా గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు. మొత్తానికి స్టేషన్లో చేయాల్సిన ఇంటరాగేషన్ని ఓపెన్ ప్లేస్లో చేస్తున్నావు అన్నమాట. లోన్లీ ప్లేస్లో ఇంటర్వ్యూ అనుకోవచ్చు కదా. ఏదైతే ఏంట్లే కానీ నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు అడగాలనుకున్నవన్నీ ఏ మాత్రం అనుమానం మొహమాటం లేకుండా అడిగేసే. ప్రతాప్ హత్య జరిగిన రాత్రి నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? ఆకాశ్ ఇంట్లోనే. లేవు అని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఉన్నానని చెప్తున్నాను కదా. రాత్రంతా ఇంట్లో లేవు. ఉదయం హాల్లో నిద్రపోతూ కనిపించావని మా విచారణలో తెలిసింది. దానికి నువ్వేం చెబుతావు? మీ అద్భుతమైన ఇంటరాగేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆ రోజు నైట్ మొత్తం బయటే ఉండి తెల్లవారుజామునే ఇంటికెళ్ళాను. బయటంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? బార్లో కూర్చొని మందు కొడుతున్నాను. ఎనీ అబ్జెక్షన్? సూర్య, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నీ ఎదురుగా ఉన్నది బార్ అటెండర్ కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్. అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వకపోతే డైరెక్ట్గా స్టేషన్కి తీసుకువెళ్ళి నా స్టైల్లో విచారణ చేయాల్సి వస్తుంది. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? నా మాటల్లో నిజం ఉంది కాబట్టే ఎన్ని వందల ప్రశ్నలు అడిగినా సూటిగానే సమాధానం చెప్తున్నాను. మీరు నమ్మకపోతే అది నా సమస్య కాదు. అంటే ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావో చెప్పవన్నమాట. చెప్పను కాదు, చెప్పలేను. కారణం తెలుసుకోవచ్చా? చూడు విక్రమ్, హత్య జరిగిన రాత్రి నువ్వేం చేస్తున్నావు? సినిమా చూస్తున్నావా, మందు కొడుతున్నావా, లేక ఇంకెవరితో అయినా ఉన్నావా అనే మీ చెత్త ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ పౌరుడికి లేదు. నీకు నీ డ్యూటీ విచారణ ఎంత ముఖ్యమో నాలాంటి వాడికి స్వేచ్ఛ, ప్రైవసీ కూడా అంతే ముఖ్యం. అది అందరి విషయంలో కరెక్టేమో, కానీ ఒక మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నాకు నీకు కాదు. అనుమానం ఉంటే నిన్ను అరెస్ట్ చేసే అధికారం కూడా నాకుంది. సరే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. చేస్తాను, సిద్ధంగా ఉండు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? 2 ఏళ్ల పాటు యుద్ధ ఖైదీగా శత్రు దేశం జైల్లో మగ్గి వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా సరే భరించిన వాణ్ణి నేను. ఈ దేశ రహస్యాలు చెప్పని ఒక గొప్ప సైనికుణ్ణి. మీ విచారణ బెదిరింపులు నాకేం కొత్త కాదు. నిజమేంటో నాకు నేరుగా చెప్పాలే తప్ప ఫోర్స్ చేసి మీరు చెప్పించలేరు. ఓ, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు సైనికుడివి కాదు, ఒక సాధారణ పౌరుడివి. ఆ విషయం మర్చిపోవద్దు. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా చట్టం ముందు తల వంచక తప్పదు. తల వంచుకునే పని ఈ సూర్య ఇప్పటి వరకు చెయ్యలేదు, ఇక ముందు చెయ్యడు. ఓకే, విల్ సీ. యూ క్యాన్.
ఆల్ ద బెస్ట్. పండు తాగు. వద్దు బాబ్జీ, ఇప్పటికే చాలా హెవీ అయ్యింది. ఇది తాగు, మొత్తం లైట్ అయిపోతుంది, లేదంటే జ్యూస్ వేస్ట్ అయిపోతుంది. తాగు. వద్దు బాబ్జీ. కొంచెమే ప్లీజ్ పండు. బాబ్జీ, తాగు వద్దు. తాగు, తీసుకో. కొంచెం తాగు. బాబ్జీ, ఏమైంది దివ్య? ఏమైందా అంటే నేను చెప్తే కానీ నువ్వు తెలుసుకోలేనంత స్థితిలో ఉన్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు దివ్య? పండు ప్లీజ్, నేను చాలా కోపంగా ఉన్నాను, మధ్యలో నువ్వు రావద్దు. ఎంత నమ్మాను బాబ్జీ నిన్ను. భర్త అంటే ఎలా ఉండాలో, భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో నా మొగుడిని చూసి నేర్చుకోండి అని గర్వంగా చెప్పుకునేదాన్ని. అలాంటిది ఈరోజు ఏం చెప్పాలో కూడా తెలియని గతి పట్టించావు. అయిపోయింది, ఈ రోజుతో నా బండారం మొత్తం బయటపడిపోయింది. నీకు నేను ఏం ద్రోహం చేశాను బాబ్జీ? పేరుతో ప్రేమగా పిలుస్తున్నానే తప్ప రే పోరే అనడం మానేశాను కదా. చిన్న చిన్న విషయాలకి కోప్పడినా వెంటనే సారీ చెప్తున్నాను కదా. అయినా నీ మనసులో నా మీద జాలి దయ ఏమీ లేవా? దివ్య, అసలేం జరిగిందో తెలియకుండా దయచేసి బాబ్జీ గారిని ఏం తిట్టొద్దు. తప్పు చేస్తే తిట్టకుండా ఉండటం నా వల్ల కాదు. అలా అయితే నువ్వు తిట్టాల్సింది బాబ్జీ గారిని కాదు, నన్ను. అసలేం జరిగిందంటే నిన్న అంటే ఈరోజు వంట చేసింది నువ్వా? నువ్వనేది ఏంటి దివ్య? ఏంటా, నువ్వు చేసిన వంట వల్ల ఈరోజు నేను చాలా సఫర్ అయ్యాను. అందరి ముందు ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను. దివ్య, కాసేపు కోపాన్ని పక్కన పెట్టి ఏం జరిగిందో డీటెయిల్డ్ గా చెప్పవా? నువ్వు చేసిన వంట అద్భుతం, అమోఘమని మా టీం అందరికీ చెప్తాను. ఈరోజు అందరూ నువ్వు చేసిన ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు. తిన్నవారందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వకపోగా కామెంట్స్ చేశారు. నీకేమైనా రోగమా, పథ్యం చేస్తున్నావా అని నా మీద సెటైర్లు వేశారు. ఉప్పు లేదు, కారం లేదు, మసాలా అయితే వాసనకు కూడా తగలలేదు. ఏమైంది బాబ్జీ నీకు? నాకేం కాలేదు, పండుగారి కోసమే వంటలన్నీ మార్చేశాను. అవును దివ్య, నెలల దగ్గర పడుతున్నాయి కదా, ఉప్పు కారం మసాలాలు తగ్గించేశాను. ఉదయం 2 సార్లు వంట చేద్దాం అనుకున్నాను, కానీ ఆఫీస్కి లేట్ అవటం వల్ల పండుగారికి చేసిందే నీ బాక్స్లో పెట్టాను. అది చెప్పటం మర్చిపోయినందుకు నీకు సారీ చెప్తున్నాను. చచ్చా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బాబ్జీ? అనవసరంగా అరిచినందుకు నేనే నీకు సారీ చెప్పాలి. అర్థం చేసుకున్నావు, అదే చాలు. ఇక సారీ ఎందుకు? ఉప్పు కారం లేకపోయినా నేనేదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని తింటాను. కానీ బాబ్జీ అయితే ముద్ద కూడా ముట్టుకోడు. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డాడు. విక్రమ్, సూర్యతో మాట్లాడావా? ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? లేదు వదిన,
నేను ఎన్ని రకాలుగా అడిగినా ఆ రాత్రి ఎక్కడున్న విషయం మాత్రం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అతని మాటల్లో ఏదో నిజం దాస్తున్నట్టు మాత్రం అర్థమయ్యింది. 2 ఏళ్లుగా యుద్ధ ఖైదీగా టార్చర్ అనుభవిస్తూ నోరు విప్పని మనిషి మనకి కావలసిన నిజాన్ని అంత తేలిగ్గా చెప్పరు విక్రమ్. ఎస్, నేను రెట్టించి అడిగితే రెచ్చిపోయాడే తప్ప మన అనుమానం క్లియర్ అవ్వలేదు. ఒక దశలో అయితే నీకు నచ్చింది చేసుకో, డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడాడు. చట్టం పూర్తిగా తెలిసిన మనిషితో డీల్ చేయడం అంత తేలిక కాదు. నేను చెప్పింది కూడా అదే విక్రమ్. సూర్యకి చట్టం గురించి, కోర్టుల గురించి, కేసులు, ప్రొసీడింగ్స్ అన్నిటి గురించి మనకన్నా బాగా తెలుసు. అందుకే ఎవరికి ఏ అనుమానం రాకుండా చాలా తెలివిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు. వదినా, నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చోట ఏదొక తప్పు చేస్తాడు. ఆ తప్పేంటో మనం తెలుసుకోగలిగితే ఈ మర్డర్ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా జరగాలంటే ప్రతాప్ హత్య జరిగిన రాత్రి సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఒక్కటే మార్గం. ఎస్ వదినా, యు ఆర్ రైట్. ఆలోచిస్తున్న కొద్దీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి సూర్య ఎక్కడున్నాడో చెప్పకపోవడానికి ప్రతాప్ మర్డర్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. సూర్యతో మాట్లాడిన తర్వాత స్నేహానికి, నమ్మక ద్రోహానికి ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థమైంది వదినా. ఈ విషయంలో నువ్వు చాలా లేట్ విక్రమ్. సూర్య మీద నాకు అనుమానం వచ్చిన వెంటనే నీకు చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ మనం సూర్యని అనుమానించినట్టు మీ అన్నయ్యకి తెలిస్తే ఆకాష్ చాలా కోపడతారు. మీ అన్నయ్య సూర్యని గుడ్డిగా నమ్ముతున్నారు. సూర్య ఆ నమ్మకానికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఏ పాపం చేయని మీ అన్నయ్య శిక్ష అనుభవిస్తుంటే నేరం చేసిన సూర్య ఏమో ఏ బాధ లేకుండా తిరుగుతున్నాడు. లేదు వదినా, నేను ఉండగా అన్నయ్యకు అన్యాయం జరగనివ్వను. అది చట్టమైనా, స్నేహమైనా. ఒంటరిగా ఉన్నవాణ్ణి చేరదీస్తే ఇంత ద్రోహం చేస్తాడా? ఈరోజు సూర్య సమాధానం చెప్పకపోవచ్చు, కానీ సూర్యాని వదిలిపెట్టను. ఎలా ఉన్నావు ఆకాష్? చూస్తున్నావు కదా, ఏ నేరం చెయ్యకపోయినా 4 గోడల మధ్య వెలుగు చీకటితో యుద్ధం చేస్తున్నాను. ప్లీజ్ ఆకాష్, ఇలా నిరాశగా మాట్లాడద్దు. నెక్స్ట్ వాయిదాలో నీకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న నమ్మకం నాకుంది. బెయిల్ రావడమే కాదు సూర్య, నాకు ఈ గతి పట్టించిన హంతకుడు ఎక్కడున్నా ఎవడైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు. ఎవరికి ఏ హాని చెయ్యని నన్ను వాడు టార్గెట్ చేశాడు. వాడెవడై ఉంటాడో నీకేమన్నా ఐడియా ఉందా సూర్య? హత్య చేసింది ఎవరో కాదు ఆకాష్, నేనే. నువ్వా? అవును. నా స్వార్థం కొద్దీ నేను ఈ మర్డర్ కేసులో ఇరికించాలని ఏ శత్రుత్వం లేని ప్రతాప్ని చంపాను. చాలా తెలివిగా దొంగ సాక్ష్యాన్ని సృష్టించాను. నేను తప్పించుకోవడానికి నిన్ను అన్ని రకాలుగా లాక్ చేశాను. లేదు సూర్య, నువ్వు అబద్ధం చెప్పొద్దు. నువ్వు ప్రతాప్ని చంపడం ఏంటి? అది నా మీద స్వార్థంతో. లేదు, నేను నీ మాటలు నమ్మను. నువ్వు నమ్మకపోయినా మీ తమ్ముడు విక్రమ్ నన్ను అనుమానిస్తున్నాడు. చెయ్యని తప్పుని ఒప్పించాలని రకరకాల ప్రశ్నలు అడిగాడు నన్ను. విక్రమ్ నిన్ను అనుమానించడం ఏంటి? ఎందుకు ఇలా చేశాడు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదేంటి?
మనిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో ఎంత మీ తమ్ముడైనా అతనికి అర్థం కానట్టుంది. స్టేషన్కి బయట నన్ను ఇంట్రోగేషన్ చేశాడు. నాకు బాధ లేదు, కానీ నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే నన్ను ఒక మోసగాడిలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. మర్డర్ జరిగిన రోజు రాత్రి నేను బార్లో ఉన్నాను. ఫుల్గా తాగి లేట్ నైట్ ఇంటికి వచ్చాను. కానీ విక్రమ్ మాత్రం నేను లాడ్జ్లో ఉన్నట్టు ప్రతాప్ని మర్డర్ చేయడానికి లాడ్జికి వెళ్ళాను అనుకుంటున్నాడు. నాకు ఒక్కటే అనిపిస్తుంది, స్నేహితుడిగా నీతో సరిసమాన హోదానిచ్చి ఒంటరిగా ఉంటే నేనెక్కడ బాధపడతానోనని నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి సొంత మనిషిలా చూస్తున్న నీ మీద నేను కుట్రలు ఎందుకు చేస్తాను ఆకాష్? సూర్య, నువ్వు బాధపడొద్దు. విక్రమ్ నీ విషయంలో చాలా తప్పు చేశాడు. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నో, నువ్వు సారీ చెప్పడం దేనికి? యాక్చువల్లీ ఈ విషయం వదిలేయాలి, నీకు చెప్పకూడదు అనుకున్నాను. కానీ నిన్ను చూస్తూ నిజాలు నేను దాచలేకపోయాను. సూర్య, ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడొద్దు. విక్రమ్ నా తమ్ముడైనా సరే మన స్నేహంలో వాడు పరాయి వాడే. నేను సంధ్య తర్వాత గుడ్డిగా నమ్మేది, గొప్పగా ఫీల్ అయ్యేది నీ గురించే. మనసులో ఆ గౌరవం కాపాడుకోవడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ హంతకుడికి మీ మీద కోపం ఉందో లేదో తెలియదు, కానీ మీకు శిక్ష పడాలని పక్కాగా ప్లాన్ చేశాడు. అతను మీకు బాగా తెలిసినవాడే అని నా అనుమానం. తెలిసినవాడా? ఎవరు? సూర్య.